మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 879. హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇన్ని డేస్ వెయిట్ చేస్తున్నందుకు. ఈ రోజు నుండి స్టోరీ అనేది కంటిన్యూగా వస్తుంది. విక్రమ్ వైష్ణవిని అలాగే వంశీ తన్విని నలుగురిని కూడా హల్దీ కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ పైకి తీసుకుని వెళ్తారు. విక్రమ్ వైష్ణవిని పక్క పక్కన కూర్చోబెట్టి మరో పక్కన వంశీ తన్విని కూర్చోబెడతారు. విరాస్ వసుకి కాల్ చేస్తాడు, కానీ వసు ఫోన్ అటెండ్ చేయదు. ఇంకా విరాస్ స్టేజ్ దగ్గరకు వచ్చి విలియమ్స్కి కాల్ చేస్తుంటే విజ్జు అని పిలిచిన పిలుపుకి విరాస్ వెంటనే వెనక్కి తిరిగి చూడగానే వసు నవ్వుతూ విరాస్ దగ్గరికి వస్తుంది. వసు పక్కన రక్ష కూడా ఉంటుంది. మిగిలిన వాళ్ళు హౌస్లోనే మిగిలిన వర్క్ చేస్తూ ఉంటారు. వసు కూడా నార్మల్ డ్రెస్సే వేసుకుంటుంది, ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోదు. వసుని చూడగానే విరాస్ పెదవులపైన చిరునవ్వు రాక వసు విరాస్ దగ్గరికి రాగానే విరాస్ వసు చేతిని గట్టిగా పట్టుకుని ఇక్కడే ఉండు అని అంటాడు. ఇంకా వసు కూడా విరాస్ మోచేతి చుట్టూ తన చేతిని వేసి విరాస్ షోల్డర్పై తలవాల్చి స్టేజ్ వైపు చూస్తూ ఉంటుంది. ముందుగా లేడీస్ అందరూ కూడా హల్దీకి సంబంధించిన వాటర్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. తర్వాత రాజేశ్వరి గారు, సావిత్రి గారు ఇద్దరు వైష్ణవికి విక్రమ్కి చెరో పక్కన నుంచుని రాజేశ్వరి గారు పసుపుని వైష్ణవికి రాస్తూ ఉంటే మరో పక్క సావిత్రి గారు విక్రమ్కి పసుపు రాస్తూ ఉంటారు. అలాగే అనూష వంశీకి రాస్తుంటే తన్వి వాళ్ళ మదర్ తన్వికి పసుపుని రాస్తారు. అలా ఒక్కొక్కరు కూడా నలుగురికి కూడా పసుపుని రాయడం జరుగుతుంది. తర్వాత పన్నీరు కలిపిన నీటిని ఇద్దరి జంటల పైనుండి పోస్తారు. అలా విక్రమ్ వైష్ణవి వంశీ తన్వి నలుగురి హల్దీ ఫంక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. విక్రమ్ స్టేజ్ కింద ఉన్న విరాస్ వైపు చూసి రమ్మని సైగ చేయగానే విరాస్ వసు చేతిని పట్టుకుని స్టేజ్ పైకి వెళతాడు. వసు వైష్ణవికి నవ్వుతూ పసుపు రాస్తుంటే విరాస్ విక్రమ్కి పసుపుని రాస్తాడు. విక్రమ్ వెంటనే విరాస్ చేతికున్న పసుపుని తీసి తను కూడా విరాస్కి రాయగానే విరాస్ చిరుకోపంగా విక్రమ్ వైపు చూస్తాడు. ఇంకా అందరూ కలిసి చాలా సందడిగా హల్దీ ఫంక్షన్ని పూర్తి చేస్తారు. తర్వాత నలుగురు కూడా వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వస్తారు. విరాస్ వసుని ఆఫ్టర్నూన్ మెహందీ ఫంక్షన్ ఉండడం వలన అక్కడే ఉండమని చెప్తాడు విక్రమ్. ఇంకా ఆఫ్టర్నూన్ అందరి లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మెహందీ ఫంక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు. లేడీస్ అందరూ కూడా హాల్లో రౌండ్గా కూర్చుంటారు. వైష్ణవి తన్వి ఇద్దరికి కూడా మెహందీ ఆర్టిస్టులు మెహందీ పెడుతూ ఉంటారు. అయితే జెంట్స్ మాత్రం ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు. విక్రమ్ కూడా వర్క్ ఉండటం వలన తను ఆ టైంలో ఫామ్ హౌస్లో ఉండడు. వసు పైనుండి కింద జరుగుతున్న ఫంక్షన్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో విరాస్ వసు దగ్గరికి వచ్చి, ఏంటి ఇక్కడే నుంచున్నావు, నువ్వు కూడా ఫంక్షన్లో జాయిన్ అవ్వచ్చు కదా అని అంటుంటే, అదేంటి విజ్జు మర్చిపోయావా, రేపు ఈవినింగ్ మన ప్యాలెస్లో కూడా మెహందీ ఫంక్షన్ ఉంది కదా, ఇప్పుడు నేను నా చేతులకి మెహందీ పెట్టుకుంటే ఎలా అని అడుగుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ, సరే పద, ఇక్కడుండి ఏం చేస్తావు, అదేదో ఇంటికి వెళ్తే వర్క్ అన్న కంప్లీట్ అవుతుంది, నేను విక్రమ్కి కాల్ చేసి చెప్తాను అని చెప్పి విరాస్ వసుని రక్షని తీసుకుని ఇంకా తన ప్యాలెస్కి స్టార్ట్ అవుతాడు. విక్రమ్ ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత విరాస్ వసు కనిపించకపోయేసరికి విరాస్కి కాల్ చేస్తాడు. అప్పుడే విరాస్ తన ప్యాలెస్కి చేరుకుంటాడు. విక్రమ్ కాల్ అటెండ్ చేయగానే, హలో విరాస్ ఎక్కడా అని విక్రమ్ అడుగుతుంటే, సారీ విక్రమ్, నేను వసుని తీసుకుని ఇంటికి వచ్చేసాను, నీకు కాల్ చేశాను బట్ నీ ఫోన్ బిజీ వచ్చింది, చాలా వర్క్ ఉంది విక్రమ్ అని చెప్పగానే, అవునా అని చిన్నగా అంటాడు విక్రమ్. రేపు ఫంక్షన్ ఉంది కదా విక్రమ్, సరైతే నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, తర్వాత కాల్ చేస్తాను అని చెప్పగానే విక్రమ్ ఫోన్ కట్ చేస్తాడు. వైష్ణవి తన చేతులకి మెహందీ పెట్టుకుని విక్రమ్ దగ్గరకు వచ్చి, విక్కీ నా చేతుల్ని చూసావా అని అంటుంటే విక్రమ్ వైష్ణవి చేతుల్ని చూస్తాడు. తన రెండు చేతుల్లో ఒక చేతిలో విక్కీ అని మరొక చేతిలో వైష్ణవి అని రాసి ఉండడం చూడగానే విక్రమ్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది. విక్రమ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి విక్కీ అని వైష్ణవి అంటుంటే, చాలా బాగుంది వైష్ణవి అని నవ్వుతూ అంటాడు విక్రమ్. అవునా, విరాస్ ఎక్కడ, తనకి కూడా మెహందీ చూపించాలి అని వైష్ణవి అటు ఇటు చూస్తుంటే
వైషు తను వసుని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పగానే అవునా అని డల్గా అంటుంది వైష్ణవి. సరే ఇంకా నువ్వు వెళ్ళు, నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పగానే సరైన వైష్ణవి అక్కడి నుండి డల్గా కిందికి వెళ్తుంది. విరాస్ ప్యాలెస్లో నెక్స్ట్ డే ఫంక్షన్కి అందరూ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. దేవు, విరాస్, జాన్, విలియమ్స్, హుస్సేన్ అందరూ కలిసి స్టేజ్ని రెడీ చేస్తూ ఉంటే వసు, రక్ష వాళ్ళందరూ ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తూ ఉంటారు. దేవు విరాస్ వైపు చూసి రాజ్ మ్యారేజ్ ఈవెంట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే డెకరేషన్ చేస్తారు కదా అని అంటుంటే ఇప్పుడు నీకు డెకరేషన్ చేయడానికి హ్యాండ్స్ ఏమైనా పెయిన్ వస్తున్నాయా అని అడుగుతాడు విరాస్ కొంచెం కోపంగా. బాబాయ్ నేను అలా అని అనలేదు, నార్మల్గా అన్నాను అంతే అని దేవ్ అంటుంటే చూడు ఇలాంటివి చిన్న చిన్నవి కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం నాకు అస్సలు నచ్చదు. అంతేకాకుండా నా చేతులతో డెకరేషన్ చేసిన స్టేజ్లోనే హల్దీ ఫంక్షన్ జరగడం నాకు ఇష్టం. ఒక విషయం చెప్పు, ఒకవేళ ఈవెంట్ మేనేజర్స్కి ఈ స్టేజ్ డెకరేషన్కి ఇచ్చామనుకో, ఫ్యూచర్లో నువ్వు ఈ ఫంక్షన్కి సంబంధించి ఆల్బమ్ చూడగానే అప్పుడు నీకు ఈ స్టేజ్ని చూస్తున్నప్పుడు ఏమైనా ఫీలింగ్ కలుగుతుందా అని అనగానే దేవ్ షాక్గా విరాస్ వైపు చూస్తూ ఎందుకు కలుగుతుంది అని అంటాడు. సరే మనందరం కలిసి ఇప్పుడు ఈ స్టేజ్ని డెకరేట్ చేస్తున్నాం కదా, మరి ఫ్యూచర్లో ఈ ఫొటోస్ని చూస్తున్నప్పుడు అప్పుడు అని అంటుంటే దేవ్ ఒక క్షణం ఆలోచనలో పడతాడు. అప్పుడు మనకి ఇది ఒక స్వీట్ మెమొరబుల్ మూమెంట్గా గుర్తుండిపోతుంది. ఈ రోజు నైట్ మనం అందరం కలిసి ఈ స్టేజ్ డెకరేట్ చేస్తున్నా రేపు ఈ టైంకి ఈ స్టేజ్ ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ లైఫ్ లాంగ్ ఈ స్టేజ్ని డెకరేట్ చేస్తామన్న ఫీలింగ్ అయితే మన మనసులో అలాగే ఉంటుంది. అది చాలు. ఇటువంటివి చిన్న చిన్నవి కూడా మన లైఫ్లో లేకపోతే ఇంకా పెళ్ళి అన్నదానికి అర్థమేముంటుంది? పెళ్లి పెట్టెల మీద డైరెక్ట్గా కూర్చుని తాళి కడితేనే పెళ్ళి అని అనుకుంటే నేను అస్సలు ఒప్పుకోను. దానికన్నా ఒకసారి అటువైపు చూడు అని అంటుంటే లేడీస్ వైపు చూస్తారు అందరూ. వసు ఫేస్లో కనిపిస్తున్న సంతోషం చూసావా? తనకి మా హల్దీకి సంబంధించి స్టేజ్ డెకరేషన్ అనేది మనందరం కలిసి చేస్తున్నాం కాబట్టి తను చాలా ఎంజాయ్ చేస్తూ తను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. తనకి కూడా లైఫ్ లాంగ్ ఇదొక అద్భుతమైన రోజుగా గుర్తుండిపోతుంది. తన కళ్ళలో కనిపిస్తున్న సంతోషం కోసమైనా నేను ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తూనే ఉంటాను అని చెప్పగానే దేవ్ వెంటనే విరాస్ వైపు చూసి వెంటనే విరాస్కి నమస్కారం చేస్తూ బాబు నిన్ను ఒక మాట అన్నాను చూడు, నాకు బుద్ధి లేదు, ఇంకొకసారి నువ్వేం చేసినా కూడా నేను అస్సలు మాట్లాడను అని అనగానే నీ ముఖం ముందు పని కానివ్వు అని విరాస్ అనగానే బాబోయ్ ఇంకా మాట నా నోట్ల నుండి వచ్చిందనుకో ఈ రాజ్ ఇంకెంత క్లాస్ పీకుతాడో అని దేవ్ అంటుంటే అవసరమా, వెళ్ళి రాజ్ని కదిపావు, సరిపోయిందా అని జాన్ నవ్వుతూ అంటాడు. ఇలా వీళ్ళు డెకరేషన్ చేస్తూ ఉండగా విరాస్ అని పిలిచిన పిలుపుకి విరాస్ వెంటనే వెనక్కి తిరిగి చూడగానే అక్కడ విక్రమ్, వైష్ణవి, చంద్రమోహన్ గారు, రాజేశ్వరి గారు, వంశీ, తన్వి, ప్రియా, తరుణ్, సంతోష్, నిత్య, అనూష, సంజయ్ అందరినీ చూడగానే విరాస్, వసు అందరూ షాక్గా వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటారు. విరాస్ స్టేజ్ దిగి విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ మీరు ఇక్కడ అని అంటుంటే చంద్రమోహన్ గారు ముందుకొచ్చి విరాస్ షోల్డర్ చుట్టూ చేతిని వేసి మార్నింగ్ అయితే ఒక కొడుకు హల్దీ ఫంక్షన్ మెహందీ కంప్లీట్ అయింది, మరి ఇంకొక కొడుకు ఫంక్షన్ కూడా ఉంది కదా, మరి అది కూడా మా కళ్ళారా మేము చూడాలి, మా చేతుల మీదుగా చేయాలి కదా అని అనగానే విరాస్ ఒక్కసారిగా చంద్రమోహన్ గారి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. రాజేశ్వరి గారు విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ చేతులని పట్టుకుని నీకు ఆ రోజే చెప్పాం కదా బాబు, నీ పెళ్ళి కూడా మా చేతుల మీదుగానే జరుగుతుంది అని, కానీ రేపు హల్దీ ఫంక్షన్ ఉంది అని ఒక్క మాట కూడా మాతో చెప్పలేదు, అంటే నీకు మేము అంత పరాయి వాళ్ళము అయిపోయామా అని అనగానే అమ్మ అని బాధగా అంటాడు విరాస్. విరాస్ నోటి నుండి అమ్మ అన్న పిలుపు రాగానే రాజేశ్వరి గారు చాలా ఎమోషనల్గా విరాస్ వైపు చూస్తారు. విక్రమ్ కూడా విరాస్ చుట్టూ చేతిని వేసి మా అమ్మని నువ్వు అమ్మ అని పిలిచావు, ఎందుకంటే మనిద్దరి మధ్య బాండింగ్ ఇంకేం కావాలి విరాస్, నేను నీకు ఎప్పుడో చెప్పాను నువ్వు కూడా నాకు ఒక బ్రదర్ లాగా అని, మరి అలాంటప్పుడు నీ పెళ్లి ఫంక్షన్లో ప్రతిదానికి మేము కూడా ఉండాలి కదా అని విక్రమ్ అంటుంటే
నాకు చెప్పకుండా ఆఫ్టర్నూన్ వచ్చేస్తావా అని వైష్ణవి చిరుకోపంగా అంటుంది. ప్రియా, తన్వి విరాస్ దగ్గరకు వచ్చి, అదేంటన్నయ్య, నీ పెళ్లి ఫంక్షన్ మేము లేకుండా చేసుకుందామని అస్సలు కుదరదు. ఈ చెల్లెలు లేకుండా ఈ అన్నయ్య పెళ్లి ఎలా జరుగుతుంది అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతాడు. ఇంకా తరుణ్, సంతోష్, రిత్విక్, వంశీ కూడా విరాస్ దగ్గరకు వచ్చి, మాకు కూడా మీ పెళ్లి చూడాలనుంది, మేము కూడా స్టేజ్ డెకరేట్ చేయడంలో హెల్ప్ చేస్తాము అని అనగానే విరాస్కి మాత్రం వాళ్ళందరూ తనపై చూపిస్తున్న అభిమానానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వసు కళ్ళల్లో అయితే ఒక్కసారిగా కన్నీళ్ళు వచ్చేస్తాయి. విరాస్ మంచితనం వల్లే ఈరోజు అందరూ తమపై ఇంత అభిమానం చూపిస్తున్నారని వసుకి తెలియగానే వసు తన కన్నీళ్ళని తుడుచుకుంటూ అందరం కలిసి స్టేజ్ డెకరేట్ చేద్దాం అని నవ్వుతూ అంటుంది. ఇంకా వైష్ణవి, విక్రమ్, విరాస్, వసు మిగతా వాళ్ళు అందరూ కూడా స్టేజ్ని చాలా అందంగా డెకరేట్ చేస్తూ ఉంటారు. అయితే చంద్రమోహన్ గారు, రాజేశ్వరి గారు మార్నింగ్ ఎర్లీగా లేవాలి కాబట్టి వాళ్ళు పడుకుంటారు. మిగతా వాళ్ళు మాత్రం మిడ్ నైట్ దాటే వరకు కూడా స్టేజ్ డెకరేట్ చేస్తూనే ఉంటారు. తర్వాత అందరూ కిందకి దిగి స్టేజ్ని చూడగానే స్టేజ్ చాలా అందంగా అద్భుతంగా రావడం చూడగానే అందరి పెదవుల పైన చిరునవ్వు వస్తుంది. ఇంకా విరాస్ అందరి వైపు చూసి రెస్ట్ తీసుకోమని, వసుని అందరికీ రూమ్స్ చూపించమని చెప్పగానే వసు అందరినీ ఇంకా ప్యాలెస్లోకి తీసుకుని వెళ్తుంది. విక్రమ్, విరాస్ మాత్రమే మిగిలి ఉంటారు. విరాస్ వెంటనే విక్రమ్ని హక్ చేసుకోగానే విక్రమ్ కూడా విరాస్ చుట్టూ చేతులు వేసి, విరాస్, నువ్వు ఎప్పుడు ఒంటరి అని అస్సలు అనుకోకు. చెప్పాను కదా, నా పెళ్ళి ఎలా జరుగుతుందో నీ పెళ్ళి కూడా అందరి సమక్షంలో అంతే ఘనంగా అందరి ఆశీర్వాదాలతో మంచిగా జరుగుతుంది. అందుకే కదా ఇద్దరిది ఒకే రోజు కాకుండా 1 డే డిఫరెన్స్తో అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని విక్రమ్ అడుగుతుంటే, చాలా విక్రమ్, అసలు మీరందరూ వస్తారని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా నీ వల్లే. నిజంగా వైశ్య పరిచయం వల్లే ఈరోజు నాకు ఇంత గొప్ప కుటుంబం దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అని విరాస్ కొంచెం ఎమోషనల్గా మాట్లాడతాడు. సరే మరి రేపు మార్నింగే కదా ఫంక్షన్, ఇంకా మనం కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. అసలే రేపు మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది. అందులోనూ నువ్వు వస్తు గురించి ఎంతలా ఆలోచిస్తావో నాకు తెలుసు. రేపటి నుండి మీ లైఫ్లో ఇంపార్టెంట్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ మూమెంట్స్ కోసం నువ్వు ఎంతలా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు అని విక్రమ్ అనగానే, నిజంగా విక్రమ్, వస్తుతో నా లైఫ్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందని అనిపిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని విరాస్ కూడా చిన్నగా నవ్వుతాడు. ఇంకా విక్రమ్, విరాస్ ఇద్దరు కూడా ప్యాలెస్ లోపలికి వెళ్తారు. విక్రమ్ రూమ్లోకి వెళ్ళగానే వైష్ణవి ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏమైంది వైష్ణవి అని అడుగుతుంటే, చాలా హ్యాపీగా ఉంది విక్కీ. ఇందాక నేను మనందరం ఇక్కడికి రాగానే విరాస్ కళ్ళల్లో ఆశ్చర్యం, అలాగే మావయ్య, అత్తయ్య విరాస్తో అంత ప్రేమగా మాట్లాడేసరికి విరాస్ ఫేస్లో బాధ, సంతోషం అన్ని ఎమోషన్స్ని నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను. తను ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి విక్కీ అని వైష్ణవి అంటుంటే, తప్పకుండా వైషు, చూస్తూ ఉండు, రేపటి నుండి విరాస్ లైఫ్లో మర్చిపోలేని మూమెంట్స్ వస్తున్నాయి. వాళ్ళిద్దరికీ అవి ఎప్పటికీ మర్చిపోలేని మెమొరీస్గా ఉంటాయి అని అనగానే, మరి మనకి అని అంటుంది వైష్ణవి చిన్నగా నవ్వుతూ. విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుని, ఆల్రెడీ మన లైఫ్లో చాలా మెమొరీస్ ఉన్నాయి, ఇంకా ఇవి కూడా దానికి యాడ్ అయ్యాయి అని అంటూ ఇంకా విక్రమ్, వైష్ణవి ఇద్దరు కూడా కొంచెం సేపు మాట్లాడుకుని నిద్రలోకి జారుకుంటారు. విరాస్ రూమ్లోకి వెళ్ళగానే వసు వెంటనే విరాస్ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి విరాస్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది. వసు ఏం ఫీల్ అవుతుందో విరాస్కి అర్థమవుతుంటే మౌనంగా ఉంటాడు. చాలా హ్యాపీగా ఉంది విజ్జు, అసలు మన పెళ్ళికి ఇంతమంది రిలేటివ్స్ నేను అస్సలు ఊహించలేదు. ఎంత బిజినెస్ పర్సన్ అయినా పెళ్లి రోజు వస్తారు, కానీ మనకంటూ మన చుట్టూ కొంతమంది అయినా రిలేటివ్స్ ఉండాలి కదా. కానీ ఈరోజు వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళందరూ మన కోసం అక్కడ అంత వర్క్ ఉన్నా కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి మన కోసం ఎంతో దూరం నుండి రావడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది విజ్జు అని వసు ఎమోషనల్గా ఫీల్ అవుతుంటే, నాకు కూడా రా, నేను కూడా అనుకోలేదు. నిజంగా ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంతో మనకి ఎన్ని బంధాలు ఏర్పడతాయో నాకు అస్సలు తెలియదు. కానీ విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీని చూడగానే అప్పుడప్పుడు అర్థమవుతుంది, నిజంగా ఒక మంచి ఫ్యామిలీ ఉంటే ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు
అని విరాస్ అనగానే మంచి మనసుంటే కూడా ఆ వ్యక్తి కూడా చాలా అదృష్టవంతుడు విజ్జు. నీలాగా చూసావు కదా, మనకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా మన కోసం వాళ్ళు అంత దూరం నుండి వచ్చారంటేనే అర్థమవుతుంది నువ్వు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని. నాకు చాలా హ్యాపీగా ఉంది అని వసు విరాస్ని అలాగే హక్ చేసుకుని ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ విరాస్ వసు హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ చూద్దాం. స్టోరీలంతా తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. విరాస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.